ఓకే ఫ్రెండ్స్, మనకి సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఎన్విరాన్మెంట్ కూడా సిలబస్లో ఇచ్చారు కదా. దాంట్లో ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ అనే చాప్టర్లో హెల్త్ అనే ఆ టాపిక్ కింద డిజీజెస్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు రీసెంట్గా మనకి ఎక్కువ అనిపిస్తుంది ఏంటంటే బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసెస్ వింటున్నాం అనమాట. మనం ఇవి ఎక్కువ కేరళలో రిపోర్ట్ అవుతుంది. నియర్లీ 3% వరకు చనిపోయారు కూడా రిపోర్టు. ఇది దేనివల్ల జరుగుతుంది అంటే దేనివల్ల కాజ్ అవుతుందంటే ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సిఫాలిటిస్ అని పిఐఎం అనే దానివల్ల ఇది జరుగుతుంది. దీనికి కాజ్డ్ బై నెగ్లేరియా ఫోలరీ. ఎంత ఇంపార్టెంట్ కాదు, దేనివల్ల జరుగుతుంది ఏంటని కాదు. బ్రెయిన్ ఈటింగ్ అమీబా బేసికల్గా నేను సింపుల్గా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది ఎక్కడ జరుగుతుందంటే ఎక్కువ వామ్ వాటర్స్లో, సరిగ్గా పూర్లీ మెయింటైన్డ్ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి కదా, సరిగ్గా మెయింటైన్ చేయని స్విమ్మింగ్ పూల్స్లో వాటిల్లో, అలాగే టెంపరేచర్ బయట ఎక్కువ ఉన్నప్పుడు ఈ కొంచెము వామ్ వాటర్గా ఉండి అక్కడ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది కదా, అటువంటి లేక్స్లో మనము స్విమ్మింగ్ చేయడానికి డైవ్ చేసినప్పుడు మన నోస్ ద్వారా ఎంటర్ అవుతుందంట. నోస్ ద్వారా ఎంటర్ అయ్యి టిష్యూ సెల్స్ని వీటిని తినేస్తుందంట ఈ అమీబా అనేది. సచ్ దట్ ఏంటంటే పర్సన్ కోమాలోకి వెళ్తున్నాడు. కోమాలోకి వెళ్ళిన తర్వాత 5 to 18 days లోపు చనిపోతున్నాడు అనమాట ఎక్కువ. ఇది హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అయితే లేదు, ఇది గుర్తుపెట్టుకుని. ఇది ఇంపార్టెంట్, ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తే హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అనేది అయితే లేదు. ఇది కోమాలోకి వెళ్ళిన తర్వాత ఎక్కువ మంది చనిపోతున్నారు అనమాట. కోమాలోకి వెళ్ళిన తర్వాత 97% పీపుల్ ఎవరు బతకట్లేదని చెప్పని అఫీషియల్గా చెప్తున్నారు అనమాట వీళ్ళు. సో సిమ్టమ్స్ అడిగితే ఎక్కువ సిమ్టమ్స్ ఉన్నాయి, సిమ్టమ్స్ అడగరు, బట్ గుర్తుపెట్టుకోండి హెడేక్, ఫీవర్, నాజియా, వామిటింగ్, ఇవి ఎర్లీ సిమ్టమ్స్ అనమాట. స్టిఫ్ నెక్, కన్ఫ్యూజన్, ల్యాక్ ఆఫ్ అటెన్షన్ టు పీపుల్ అండ్ సరౌండింగ్స్, లాస్ ఆఫ్ బ్యాలెన్స్, హెల్యూసినేషన్స్, ఇవేమో లేటర్ సిమ్టమ్స్. ఇద్దరు చెప్పాను కదా, కోమాలోకి వెళ్ళిన తర్వాత 5 days చనిపోతున్నారు, తర్వాత ఎక్కువ మంది 1 to 18 days లోపు చనిపోతున్నారు అనమాట. ఇంకా ఇప్పుడు వచ్చి నో స్టాండర్డ్ ట్రీట్మెంట్ అనమాట. స్టాండర్డ్ ట్రీట్మెంట్ అంటే ఏమి మన దగ్గర అవైలబుల్గా లేదు, గుర్తుపెట్టుకోండి. బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇది ఎక్కువ ఎక్కడ స్ప్రెడ్ అవుతుంది, ఎక్కడ మనల్ని అటాక్ చేస్తుందంటే సరిగ్గా మెయింటైన్ చేయని స్విమ్మింగ్ పూల్స్లో కానీ, అలాగే వామ్ వాటర్ ఉంటాయి కదా వాటిల్లో కానీ నిల్వగా ఉండి ఇట్లా అట్లాంటి టైప్లో మనము టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు వాటిలో స్విమ్మింగ్కి వాటికి వెళ్తున్నప్పుడు అక్కడ నోస్ ద్వారా ఎంటర్ అయ్యి టిష్యూ సెల్స్ వీటిని తినేసి కోమాలోకి వెళ్ళడానికి ఛాన్సెస్ అట్లా చేస్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే సో దీంతో పాటుగా ఈరోజు సెకండ్ కరెంట్ అఫైర్ ఏంటంటే మూన్ ఫార్ సైడ్ మనకి హిందూ పేపర్లు ఇచ్చారు దీని గురించి. ఈ చాంగే 6 మిషన్ అనేది మూన్ ఫార్ సైడ్ నుంచి, డార్క్ సైడ్ నుంచి శాంపుల్ని రిటర్న్ తీసుకొచ్చింది అనమాట. ఈ చాంగే 6 మిషన్ అనేది చైనా వాళ్ళది. అయితే మనకి ఫస్ట్ మిషన్ ఏది మూన్ ఫార్ సైడ్కి వెళ్ళిందంటే చాంగే 4 అనమాట. నెక్స్ట్ చాంగే 5 మిషన్ ఏం చేసిందంటే నియర్ సైడ్ నుంచి శాంపుల్ తీసుకొచ్చింది అనమాట. ఈ చాంగే 6 ఏమో ఫార్ సైడ్ అంటే డార్క్ సైడ్ నుంచి. గుర్తుపెట్టుకోండి 3 ఫస్ట్ మిషన్స్ అనమాట. చాంగే 4 ఏమో మూన్ ఫార్ సైడ్కి వెళ్ళిన ఫస్ట్ మిషన్ మన చైనా వాళ్ళు పంపించింది. చాంగే 5 ఏమో నియర్ సైడ్ నుంచి శాంపుల్ తీసుకొస్తే, చాంగే 6 ఏమో ఫస్ట్ టైము ఫార్ సైడ్ నుంచి శాంపుల్ తీసుకొచ్చింది. చాంగే 6 ఫార్ సైడ్ నుంచి శాంపుల్, చాంగే 5 ఏమో నియర్ సైడ్ నుంచి శాంపుల్, చాంగే 4 ఏమో మూన్ ఫార్ సైడ్కి వెళ్ళిన ఫస్ట్ మిషన్ అనమాట. సో ఈ 3 కూడా ఫస్ట్ టైం ఉన్నాయి, ఇవి గుర్తుపెట్టుకున్నాం అనమాట. అలాగే మనకి గ్రూప్ 2 సిలబస్లో ఇచ్చారు కదా బయోడైవర్సిటీ, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అని చెప్పి ఇచ్చారు. సో అక్కడ ఈ టైప్ ఆఫ్ కారిడార్స్ అడిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి. ఈరోజు న్యూస్లో ఉంది కాబట్టి నేను ఇంకా నోట్ చేస్తున్నాను. మోతిచూర్ చిలా కారిడార్ అనేది ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్. ఇది ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. ఎలిఫెంట్ కారిడార్, ఇది వైల్డ్ లైఫ్ కారిడార్. మోతిచూర్ చిలా కారిడార్ ఉత్తరాఖండ్. అలాగే గజరాజ్ అనేది న్యూస్లో వచ్చిందనమాట. ఈ గజరాజ్ అనేది ఏంటంటే ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి, ఈ జియోఫోనిక్ సెన్సర్స్ని యూజ్ చేసి ఎలిఫెంట్స్ వస్తుంటే వాటిని స్టెప్స్ని వైబ్రేషన్స్ ద్వారా లోకో పైలట్కి తెలియజేస్తే సచ్ దట్ అతను స్పీడ్ రెగ్యులేట్ చేసుకుని యాక్సిడెంట్స్ అవ్వకుండా, కొలిజన్స్ జరగకుండా అవాయిడ్ చేయొచ్చు అనేది ఆ టెక్నాలజీ ఏంటంటే గజరాజ్ అనమాట. దానికి పేరు అట్లా పెట్టారు. ఇది త్రూఅవుట్ ఇండియా ఆపరేషనల్ ఉంది అని చెప్పని మనల్ని మిస్లీడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ వెస్ట్ బెంగాల్లో మాత్రమే ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట. థ్యాంక్ యూ.